హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. నిన్నటి వరకు డాక్టర్ వనమాలి అనే సస్పెన్స్ అండ్ స్పిరిచువల్ నవల విన్నారు కదండి. ఈరోజు గోస్ట్ మర్డర్స్ టెంపోరావు గారు రచించిన నవల విందురు గాని టెంపోరావు గారి రచనలు చదవమని చాలా మంది మన శ్రోతలు కోరడం జరిగింది. వారి కోరిక మేరకు నవలలోకి వెళ్ళబోయే ముందుగా టెంపోరావు గారి గురించి కొంత సమాచారం తెలుసుకుందాము. టెంపోరావు అలియాస్ కోరపాటి రామచంద్రరావు తూర్పుగోదావరి జిల్లాలోని వేళంగి గ్రామంలో జన్మించి బెనారస్ హిందూ యూనివర్సిటీలో పట్టా తీసుకుని మద్రాసులో స్థిరపడ్డారు. చిన్న వయసు నుండే కథలు రాయడం మొదలుపెట్టారు. పేరు మోసిన ఆంగ్ల రచయితల రచనలన్నీ చదివి ఆ స్ఫూర్తితో తెలుగులో రాయడం మొదలుపెట్టారు. అనతి కాలంలోనే ఆయన రాసిన అపరాధ పరిశోధక కథలు, నవలలు పాఠకుల గుర్తింపు, మన్ననలు పొందాయి. 350 పైగా నవలలు, అనేక కథలు రాశారు. టెంపో అనే ఆంగ్ల పత్రికను నడిపేవారు. ఆ సమయంలో ఒక బెంగాలీ పత్రిక సంపాదకులు కెఆర్ రావుని టెంపోరావు అని సంబోధించారు. ఆ విధంగా టెంపోరావు ఆయన కలం పేరయ్యింది. ఈ నవల కాపీ రైట్స్ ఆదర్ గారివండి. ఇక నవలకు వెళ్ళిపోదాం. రాత్రి 10 దాటింది. ఇంకా భర్త రాజారావు ఇంటికి రాలేదు. విమల పరుపు మీద పడుకుంది. గదిలో 0 వాట్ బల్బు వెలుగుతోంది. ఆమెకు నిద్ర పట్టడం లేదు. క్లబ్లో కూర్చుని చీట్లపేక ఆడుతూ భర్త ఇంటిని మరిచిపోయి ఉంటాడు. ఏదో చప్పుడయింది. ఉలిక్కి పడుతూ ఆమె లేచి కూర్చుంది. లోపల గదుల్లోంచి ఏదో చప్పుడు వినబడుతోంది. బాత్రూం పక్కనున్న స్టోర్ రూంలోంచి ఆ చప్పుడు వస్తోందని ఆమె ఊహించింది. స్టోర్ రూంలో ఎంతో తుక్కుంది. ఆ గదిని బాగు చేయడానికి ఆమెకు టైము చిక్కడం లేదు. అప్పుడే ఈ ఇంటికొచ్చి 3 ఏళ్లు దాటింది. పక్కనే మరో పరుపు మీద పడుకున్న కూతురు వైపు ఆమె చూసింది. సుందరి గాఢ నిద్రలో ఉంది. ఆమె వయసు 10 ఏళ్లు ఉంటుంది. విమల మళ్ళా పరుపు మీద వాలింది. ఏవేవో చప్పుళ్ళు వినబడుతున్నాయి పక్కింట్లోంచి. విమల ఆలోచిస్తోంది. పక్కింట్లో ఎవరూ లేరు. ఇంటికి తాళం వేసి ఉంటుంది. 10 ఏళ్ల క్రితం ఎవరో అడ్వకేట్ అందులో ఉండేవాడు. కొడుకు చనిపోయాక అడ్వకేట్ భార్యతో సహా కాశీకి వెళ్ళిపోయాడు. మళ్ళా తిరిగి రాలేదు. వాళ్ళిద్దరూ ఏమయ్యారో ఎవరికీ తెలీదు. వాళ్ళు వెళ్ళిపోయిన కొద్ది కాలానికి కూతురు కూడా మరణించింది. ఇదంతా ఊళ్ళో వాళ్ళు చెప్తుంటే విమల వింది. ఆమెకు బియ్యం అమ్మే మీరయ్య జ్ఞప్తికొచ్చాడు. ఆ వీధిలో వాళ్ళందరికీ గత 20 ఏళ్లుగా మీరయ్య బియ్యం అమ్ముతున్నాడు. అతడికి అందరి చరిత్ర తెలుసు. విమలమ్మ గారు పక్కింట్లో అడ్వకేట్ మూర్తి ఉండేవాడు. మంచి ప్రాక్టీస్. ఆయన కూతురు డాక్టర్ చలం గారిని పెళ్లాడింది. కానీ ఆమె చనిపోయింది. కొడుకు శేఖర్ ఈ ఇంట్లో ఉండే అమ్మాయిని ప్రేమించాడు. ఆమె పేరు పార్వతి. పార్వతి చాలా అందంగా ఉండేది. పార్వతి ప్రేమ ఫలించలేదు. శేఖర్ చనిపోయాడు. పార్వతి తల్లి తండ్రి ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోయారు అన్నాడు మీరయ్య ఒకసారి. పార్వతి పెళ్లి ఎందుకు కాలేదు? 2 ఏళ్ల మధ్య వైరం ఉండేది. అడ్వకేట్ మూర్తి గారికి ఈ ఇంట్లో ఉండే రాజు పేరు చెప్తే కళ్ళు ఎర్రబడేవి. విమల పడుకుని అంతా ఆలోచిస్తోంది. పక్కింట్లోంచి ఏవో చప్పుళ్ళు వెలువడుతున్నాయి. అడ్వకేట్ మూర్తి తన ఇంటిని ఎవరికీ అద్దెకు ఇవ్వద్దు అన్నాడు. 11 ఏళ్ల తర్వాత ఆ ఇంటిని తెరవమని అడ్వకేట్ సీతారాంని ఆదేశించాడు. సీతారాం చాలా కాలం పాటు మూర్తి దగ్గర అసిస్టెంట్గా ఉండేవాడు. నేను భార్య కాశీ వెళుతున్నాం. అక్కడి నుంచి ఎక్కడికి వెళతామో నాకు తెలీదు. ఈ గృహంలో నాకు ఆనందం లేదు. ఎన్నో కష్టాలు పడ్డాం. అందువలన నా ఇంటిని మూసుంచాలని నా కోరిక అన్నాడు అడ్వకేట్ సీతారాంకి పంపిన ఉత్తరంలో. విమల మెలకుగానే ఉండి తనకు తెలిసిన దాని గురించి ఆలోచిస్తోంది. పక్కింట్లో దీపం వెలిగితే ఈ చప్పుళ్ళు ఉండకపోవచ్చు. ఎవరో ముందు తలుపు కొడుతున్నారు. విమల గబగబా వెళ్లి తలుపు తెరిచింది. రాజారావు బయట నిలబడున్నాడు. సారాయి వాసన కొడుతోంది. తాగలేదులే అన్నాడు రాజారావు. అతను లోపలికొచ్చాడు. ఆమె తలుపులు మూసి గడియలు బిగించింది. అతను పడగ్గది చేరుకున్నాడు. బట్టలు మార్చుకున్నాడు. రండి వడ్డించాను అంది విమల. అతను టేబుల్ ముందు కూర్చుని భోజనం చేస్తున్నాడు. ఏవో చప్పుళ్ళు ఇంకా వినబడుతున్నాయి. ఏంటది? అడిగాడు రాజారావు. నన్ను అడకండి. పక్కింట్లో దెయ్యాలున్నాయేమో అందామె. నాన్సెన్స్, దెయ్యాలేంటి? అరిచాడతను. చూడండి, రోజూ ఆ చప్పుళ్ళు విని నేను టారెత్తిపోతున్నాను. నా మాట విని మరో ఇల్లు చూడండి. మద్రాస్ పట్టణంలో ఇంత మంచి ఇల్లు దొరుకుతుందే. ఇంతకంటే చిన్నిళ్ళైనా పర్వాలేదు. రాత్రులు ఇక్కడుంటే భయం వేస్తోంది. గాబరా పడకు. మరికొన్ని రోజుల్లో అడ్వకేట్ సీతారాం పక్కింటిని తెరుస్తాడు. దెయ్యాలు భూతాలు పారిపోతాయి. నిజంగా? అడిగిందామె. 11 ఏళ్ల తర్వాత ఆ ఇంటిని తెరవమని అడ్వకేట్ మూర్తి రాశాడు. సీతారాంని ఈ మధ్యనే కలుసుకున్నాను. ఈ నెల 15వ తారీఖున అతను ఆ ఇంటిని తెరుస్తాడు. ముందే తెరవవలసింది.
అడ్వకేట్ సీతారాం అలా చేయడు. మూర్తిగారు కోరిన ప్రకారం అతను ఇంటిని తెరుస్తాడు. పక్కింట్లోంచి విచిత్రమైన చప్పుళ్లు వినబడుతున్నాయి. పందికొక్కులు పరిగెడుతున్నాయి అన్నాడు రాజారావు. పందికొక్కులో ప్రేతాత్మలో ఎవరికి తెలుసు అందామె. ఏదో కింద పడిన చప్పుడైంది. ఆమె అతని పక్కకు జరిగింది. పిరికి పందవే అన్నాడు రాజారావు నవ్వుతూ. సైకిల్ రిక్షా రోడ్డమ్మట కదులుతోంది. నెంబరు 18 ఇంటివైపు అడ్వకేట్ సీతారాం చూశాడు. మరికొన్ని రోజుల్లో తను ఆ ఇంటి తాళాలు తెరవాలి. రిక్షాను ఆపి సీతారాం కిందకి దిగాడు. ఇంటివైపు చూస్తూ నిలబడ్డాడు. ఇంటి ముందు కొద్దిగా కూడా ఖాళీ స్థలం లేదు. వీధి గుమ్మంలోంచి రోడ్డు మీదకు దిగాలి. పక్కిల్లు ఈ ఇంటికి అంటిపెట్టుకునుంది. ఏదో కారు దూసుకుపోతూ సడన్ బ్రేక్తో ఆగింది. స్టీరింగ్ వీల్ వెనక కూర్చున్న డాక్టర్ చలం వైపు అడ్వకేట్ సీతారాం నవ్వుతూ చూసి దగ్గరగా వెళ్ళాడు. డాక్టర్, మిమ్మల్ని చూసి చాలా కాలమైంది. పట్నంలో రోగాలు ఎక్కువయ్యాయి. క్షణం కూడా తీరిక దొరకడం లేదు అన్నాడు డాక్టర్ చలం. మీ మామగారు ఏమైనట్టు? ఉత్తరం పత్రం లేదు. మొదట్లో అత్తగారు రాసేవారు. నా భార్య చనిపోయాక ఆమె కూడా రాయడం మానేసింది. ఈ పాటికి ఏ పుణ్యక్షేత్రంలోనో వాళ్ళిద్దరూ చచ్చిపోయి ఉండాలి. అడ్వకేట్ సీతారాం విచిత్రంగా చూశాడు. ఆయన తిక్క మనిషి. ఏ క్షణంలో ఏం చేస్తారో చెప్పలేం. సీతారాం పక్కింటి వైపు చూశాడు. గతంలోని సంఘటనలు అతనికి గుర్తుకొచ్చాయి. ఒకప్పుడు అందమైన అమ్మాయి ఆ గుమ్మంలో నిలబడి మన వైపు చూస్తుండేది అన్నాడతను. పార్వతి, శేఖర్ ప్రియురాలు. ఆమె ఎక్కడుందో? పార్వతి ప్రస్తుతం ఈ పట్టణంలోనే ఉంది. 2 రోజుల క్రితం ఇక్కడికి తిరిగొచ్చింది. ఈ నెల తర్వాత ఎందుకొచ్చింది అడిగాడు సీతారాం. మీరు ఈ ఇంటిని తెరవబోతున్నారుగా. ఆ ఇంట్లో ప్రవేశించి గతంలోని మధుర స్మృతులను జ్ఞాపకం చేసుకుందామని వచ్చిందేమో. పాపం, శేఖర్ అకాలంగా మరణించాడు. తల్లి తండ్రి అతడిని ఇంట్లో ఖైదీగా ఉంచితే ఏమవుతాడు? హృదయం పార్వతి కోసం పరితపిస్తోంది. అతనికి పెద్దల్ని ఎదిరించే ధైర్యం లేదు. పూర్ ఫెలో. క్షణకాలం ఇద్దరూ పాతింటి వైపు చూస్తూ ఉండిపోయారు. పాడుబడ్డ కొంపలా ఉంది. ఎక్కడ చూసినా బూజులు. కిటికీలు తలుపులన్నీ మూసున్నాయి. మిస్టర్ సీతారాం, ఈ ఇల్లు ఎవరికొస్తుంది? అడ్వకేట్ మూర్తి. ఆయన భార్య చనిపోయారని ఇంకా నిర్ధారణ కాలేదు. కొడుకు కూతురు ముందే చనిపోయారు. ఆయన ఈ ఇంటిని గురించి వీలునామా రాయలేదు. ఈ ఆస్తి కోసం దగ్గర చుట్టాలు పోట్లాడుకోవచ్చు. ఈ ఇంటిని పొందే అవకాశం మీకు ఉంది. థ్యాంక్స్, వెళ్ళొస్తాను. డాక్టర్ చలం కారును పోనిచ్చాడు. అడ్వకేట్ సీతారాం పక్కింటి వైపు నడిచాడు. ఏమండి సీతారాం గారు, పక్కిల్లు తెరుస్తారటగా అడిగింది విమల. అవునండి, 15వ తారీఖున. మీరు తెరిచిన ఆ ఇంట్లో ఎవరో అద్దెకుండరులండి, దెయ్యాల కొంప. అలా ఎందుకంటున్నారు? రాత్రుళ్ళు ఆ ఇంట్లోంచి ఒకటే చప్పుళ్ళు. ఎలకలు పందికొకులు తిరుగుతున్నాయేమో. కావండి. దెయ్యాల్ని మీరు చూసారా? మా అమ్మాయి చూసింది. తల్లి వెనక నిలబడ్డ 10 ఏళ్ల పిల్లవైపు అతను ఆశ్చర్యంగా చూశాడు. పిల్ల మాటల్ని నమ్మకండి. మా సుందర అబద్ధం చెప్పదు. ఏదో ఆకారాన్ని రాత్రుళ్ళు చూస్తుందట. నల్లటి దుస్తులు, చేతులకి గ్లౌజు, మొహం కూడా కప్పి ఉంటుంది. కళ్ళు రంధ్రాల నుంచి బయటకు చూస్తూ ఉంటాయట. ఆ ఆకారాన్ని చూసి ఆమె అరిచిందా? ఎన్నిసార్లు అరిచింది. నేను పరిగెత్తుకెళ్ళాను. నాకేమీ కనపడలేదు. కానీ ఎవరో కదులుతున్న చప్పుడు వినపడింది. ఊహించుకుని ఉంటారు. కాదండి బాబు, నిజమే. పక్కింట్లో ఉంది. ప్రేమ ఫలించక వాళ్ళ అబ్బాయి దెయ్యమయ్యాడేమో. ఆ ఇంటి చరిత్ర మీకు తెలుసా? బియ్యం మీరయ్య అంతా చెప్పాడు. పాపం, పార్వతి మీరున్న ఈ ఇంట్లోనే ఉండేది. పార్వతి తండ్రికి అడ్వకేట్ మూర్తిగారికి ఎప్పుడూ పడేది కాదు. ఎప్పుడూ శత్రువులే. రోజుకొక నోటీస్ మూర్తిగారు పంపిస్తుండేవారు. అటువంటి పరిస్థితుల్లో మూర్తిగారి అబ్బాయి శేఖర్ పక్కింటి అమ్మాయి పార్వతిని ప్రేమించాడు. రోమియో జూలియట్ కథలా ఉంది. అడ్వకేట్ సీతారాం ఏదో అనుకుంటూ రోడ్డు దాటి సైకిల్ రిక్షా ఎక్కాడు. తొందరగా పద అన్నాడు రిక్షావాడితో. డాక్టర్ చలం సోఫాలో ఆమె పక్కనే కూర్చున్నాడు. పార్వతి అతని వైపు సీరియస్ గా చూసింది. ఆమె వయసు 30 దాటి ఉంటుంది. పచ్చటి శరీరం, కళ్ళల్లో కాంతి లేదు. ఏ హోటల్లోనూ నా పేర గది రిజర్వ్ చేస్తారనుకున్నాను అందామె. హోటల్ కంటే మా ఇల్లే బాగుంటుందని నిన్నిక్కడే ఉండమన్నాను అన్నాడు డాక్టర్ చలం. వంట ఆమె టిఫిన్ తెచ్చి టీపై మీద పెట్టింది. అతను ఒక ప్లేట్ను ఆమెకు అందించాడు. ఇద్దరూ తింటూ మాట్లాడుకుంటున్నారు. మీ నాన్న రాజాగారు చనిపోయారు. అమ్మా పోయింది. నేను మాత్రం బ్రతుకున్నాను ఎందుకో. పూరి కూర బాగుంది. వంటామె మరికొన్ని వేడి పూరీలు తెచ్చి వాళ్ళ ప్లేట్లలో పడేసింది. పార్వతి, నువ్వేం చేస్తున్నావు? ఉద్యోగంలో ఉన్నాను. అతను ఖాళీ ప్లేట్ను టీపై మీద పెట్టాడు. నేనింతవరకు పెళ్లి చేసుకోలేదు. ఎందుకు మానేశారు? మీ భార్య పోయిన తర్వాత చేసుకోవాల్సింది. డాక్టర్ చలం ఆమె చేయి పట్టుకున్నాడు. ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లాడొచ్చు.
నేను శేఖర్ విధవని. మీకు పెళ్లి కాలేదు. పెళ్లి కాకపోయినా నా ప్రేమ చావలేదు. పార్వతి, అలాగే ఆఖరి దాకా ఉండిపోతావా? ఆమె పిచ్చిగా నవ్వింది. డాక్టర్, ముసల్దాన్ని అయిపోయినగా ఇంకెక్కువ కాలం బ్రతకను. నువ్వు అందంగా ఉంటావు. ఉండేదాన్ని ఒకప్పుడు. ఇన్నేళ్లైనా నీ అందం తగ్గలేదు. నా చిన్ననాటి రూపం మీకింకా గుర్తుందేమో. వంటామి వేడివేడి కాఫీ తెచ్చింది. ఇద్దరూ కాఫీ తాగారు. డాక్టర్ చలం సిగరెట్ వెలిగించి పొగ ఊదుతూ ఆలోచిస్తున్నాడు. సంవత్సరాలు దొర్లిపోయాయి. ఒకప్పుడు పక్కపక్కన ఉన్నవాళ్లు విడిపోయి దూరం అయ్యారు. పార్వతి, నువ్విక్కడికి ఎందుకొచ్చావు? రాకూడదా? అలా నేను అనలేదుగా. ఇన్నేళ్లయిపోయాక ఇక్కడ ఏముందో నాకు అర్థం కావడం లేదు. ఆ ఇంటిని తెరుస్తారుగా, ఆ ఇంట్లో ఏముందో చూడాలి. డాక్టర్ చలం విచిత్రంగా నవ్వాడు. ఆ ఇంట్లో ఏముంటుంది? బూజులు, సాలిగుడులు, ధూళి. అది చూడ్డానికి నువ్వు బెంగళూరు నుంచి వచ్చావంటే నేను నమ్మను. ఆమె సోఫాలోంచి లేవబోయింది. అతను ఆమె చేయి పట్టుకుని ఆమెను కూర్చోబెట్టాడు. భుజాల మీద చేతులేసి మొహం కేసి చూస్తుండిపోయాడు. ఏళ్లు గడిచినా ఆమె పెదిమల ఎర్రదనం పోలేదు. పార్వతి, నువ్వు హోటల్లో గది రిజర్వ్ చేయమన్నావు. నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఎందుకో నీకిప్పుడైనా తెలిసిందా? ఆమె అతని వైపు మౌనంగా చూసింది. పార్వతి, ఐ లవ్ యూ. నిన్ను పెళ్లాడాలనే ఉద్దేశంతో నా భార్య పోయినా మళ్ళా పెళ్లి చేసుకోలేదు. మీ జీవితాన్ని వృధా చేసుకున్నారు డాక్టర్ అందామె. నన్ను వద్దంటున్నావా? శేఖర్ నా ప్రియుడు. ఈ జీవితంలో మరెవరికీ నేను లొంగను. అతని కోసం ఈ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? పార్వతి, శేఖర్ చనిపోయి దశాబ్దం దాటింది. ఇంకా అతనే నీ ప్రియుడంటే లోకం నవ్వుతుంది. పార్వతి సోఫాలోంచి లేచింది. అతని వైపు సూటిగా చూసింది. డాక్టర్, నాకంతా తెలుసు. ఏం తెలుసు? ఆమె ఒళ్ళు వణుకుతోంది. కనురెప్పలు అల్లల్లాడుతున్నాయి. చలం లేచి ఆమెకు ఎదురుగా నిలబడ్డాడు. ఆ రాత్రి నేను ఆ ఇంట్లో ఉన్నాను అందామె. ఏ రాత్రి? అడ్వకేట్ మూర్తి గారింట్లో దుమారం చెలరేగిన రాత్రి. అబద్ధం ఆడుతున్నావు. ఎవరూ లేరు. నువ్వుంటే నాకు కనిపించేదానివి. మీ కళ్ళు గుడ్డివయ్యాయి. డాక్టర్, మధ్యాహ్నం నేను హోటల్కి మారిపోతాను అందామె. ఆమె గబగబా తన గదివైపు వెళ్ళిపోయింది. డాక్టర్ చలం ఆమె వైపు చూస్తూ నిలబడ్డాడు. ఆమెకు పిచ్చి పట్టిందా? లేక ఆనాటి రాత్రి ఆమె ఆ ఇంట్లో ఉందా? అతను ఆలోచిస్తున్నాడు. డాక్టర్ చలం ఇంటి నుంచి పార్వతి హోటల్ బృందావన్కి మారింది. మాలతి నవ్వుతూ తలుపు మీద తట్టింది. పార్వతి తలుపు తెరిచి ఆమెను లోపలకు తీసుకెళ్ళింది. ఆమెకు చాలా ఆనందంగా ఉంది. చిన్ననాటి స్నేహితులను చాలా కాలం తర్వాత చూస్తుంటే హృదయం ఆనందంతో నిండుతుంది. కూర్చో మాలతి అంది పార్వతి. పొడుగాటి సోఫాలో ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. ఒకళ్ళనొకళ్ళు ప్రేమగా చూసుకున్నారు. పార్వతి, వయసొచ్చినట్లు కనబడుతున్నావే. యవ్వనం శాశ్వతం కాదు. బెంగళూరులో ఏం చేస్తున్నావు? ఉద్యోగం. గుడ్ గాడ్, ఉద్యోగమే. పెళ్లి చేసుకునుంటే ఏ భర్తో నిన్ను పోషిస్తుండేవాడు? భర్త లేనందుకు నేను విచారించడం లేదు. దానికేం గాని నువ్వెలా ఉన్నావు? మా బట్టల షాపు బాగా వృద్ధిలోకొచ్చింది. ఇదే పట్నంలో 2 బ్రాంచీలు కూడా మా వారు స్థాపించారు. బాగా డబ్బొస్తోంది. కాని ఒకటే చింత, పిల్లలు లేరు అంది మాలతి. కావలిస్తే నన్ను పెంచుకో. చివరికి అదే చెయ్యాలి. మా పెళ్ళై 12 ఏళ్లవుతుంది. దైవానికి మా మీద దయ లేదు. పిల్లలొద్దని అందరూ ఫ్యామిలీ ప్లానింగ్ అవలంబిస్తుంటే కావాలని నీ తాపత్రయం. మాలతి స్నేహితురాలి చెయ్యిని పట్టుకుంది. నీ చేతుల్లో బలం లేదు. ఉన్న బలం చాలు. మనిషి సాధారణంగా చేసే పనులకి ఎక్కువ శక్తి అవసరం. బలంతో ఆకలి, వాంఛ పెరుగుతూనే ఉంటాయి. పార్వతి, నువ్వా శేఖర్ని ఇంకా మర్చిపోలేదా? మరిచిపోదలుచుకోలేదు. క్షణకాలం ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. ఆమె భుజం మీద పార్వతి చేయి వేసింది. మాలతి, ఈ లోకంలో నిజమైన ప్రేమ ఎక్కడా కనబడదు. ప్రియుడు తన కోరికలను తీర్చలేకపోతే ప్రియురాలు అతడిని చులకనగా చూస్తుంది. ప్రియుడికి ఏమైనా ప్రేమ అలాగే ఉండాలని నా విశ్వాసం. శేఖర్ మరణించాడు. ఈనాడు అతను నాకేమీ ఇవ్వలేడు. అయినా నా ప్రేమ అలాగే ఉంది. శేఖర్ నేను బ్రతికున్నంతకాలం నా హృదయంలో జీవిస్తూనే ఉంటాడు అంది పార్వతి ఉద్రేకంతో. అంత స్థాయికి నేనెప్పుడూ ఎదగలేను. నేనొక మామూలు స్త్రీని. భర్తకు సేవ చేస్తూ జీవించడమే నాకు తెలుసు అంది మాలతి. పార్వతి టిఫిన్ ఆర్డర్ ఇస్తానంది. కాఫీ తెప్పించు, టిఫిన్ తినలేను. పార్వతి గుమ్మం బయటకు వెళ్ళింది. హోటల్ బాయ్ని పిలిచి 2 కప్పుల కాఫీ పట్రా అంది. గదిలో లైటు వెలుగుతోంది. బయటనుంచి గాలి వీస్తోంది. పార్వతి, కొత్త చీరలేమైనా కొన్నావా? అన్నీ పాతవే. పార్వతి పెట్టెలోని చీరలు తీసి సోఫాలో పడేసింది. ఒక తెల్లటి మైసూరు సిల్కు చీరను మాలతి చేత్తో పట్టుకుని చూస్తోంది. ఇది చాలా బాగుంది. బట్టల షాపు యజమానురాలివి, నీకెంతకంటే మంచి చీరలు దొరుకుతాయి అంది పార్వతి. ఇది నాకిచ్చేయ్. అలాగే ఉంచుకో.
కొత్తగా ఉంది, కట్టుకోలేదా? ఒకరు ప్రజెంట్ చేశారు. ఎవరు? డాక్టర్ చలం. డాక్టర్ చలం బాగా డబ్బు గడిస్తున్నాడు. మాకు ఆయనే డాక్టర్. పెళ్ళాం మీద ఆయనకు చాలా ప్రేమ అనుకుంటాను. ఆయన కూడా నీలాగే పెళ్లి చేసుకోలేదు. పార్వతి గమ్మత్తుగా నవ్వి ఊరుకుంది. మాలతి తను కట్టుకున్న చీరను తీసేసి తెల్ల సిల్కు చీరను కట్టుకుంది. అద్దం ముందు నిలబడి తన రూపాన్ని చూసుకుంది. ఎలా ఉన్నాను? చక్కగా ఉన్నావు. నీ భర్త మురిసిపోతాడు. ఇద్దరూ కాఫీ తాగారు. మళ్ళా సోఫాలో చతికిలబడ్డారు. డాక్టర్ చలం నీ చుట్టంగా? శేఖర్తో నాకు పెళ్ళై ఉంటే చుట్టం అయ్యేవాడు. అవును, ఆ సంగతి మరిచిపోయాను. టెలిఫోన్ మోగింది. నా కోసం అయి ఉంటుంది. నేను దగ్గర లేకపోతే ఆయనకు తోచదు అంది మాలతి. పార్వతి రిసీవర్ని అందుకుంది. హలో అంది. డాక్టర్ చలం అటువైపున ఉన్నాడని తెలుసుకుంది. పార్వతి, జిమ్ఖానా క్లబ్కొస్తావా అన్నాడు చలం. ఆమె వాచ్ కేసు చూసింది. టైము 8 కావస్తోంది. ఎందుకు? ఇవాళ ఇంగ్లీషు సినిమా ఉంది. ఓపెన్ ఎయిర్లో కూర్చుని హాయిగా టిఫిన్ చేస్తూ ఫిలిం చూడొచ్చు. రావాలని లేదు. పార్వతి, కమాన్, ఇక్కడ ఎందరో ఉంటారు, హుషారుగా ఉంటుంది. ఆల్రైట్, వస్తాను. కానీ ట్యాక్సీలు దొరుకుతాయో లేదో. గ్యాస్ లైటు స్ట్రీటు దాటితే ట్యాక్సీ స్టాండ్ ఉంటుంది. వస్తున్నాను. పార్వతి రిసీవర్ని పెట్టేసింది. ఎక్కడికైనా వెళతావా? డాక్టర్ చలం క్లబ్కి రమ్మంటున్నాడు. వెళ్ళిరా పార్వతి. ఇలా ఒంటరిగా కూర్చుంటే నీ బుర్ర పాడవుతుంది. జీవితం మీద ఉత్సాహం లేని ఆడది మూడు వారిపోతుంది. ఊరుకో మాలతి, జీవితం క్లబ్బుల్లో మాత్రమే ఉంటుందంటావా? ఇక్కడ కూర్చుని పుస్తకాలు పత్రికలు చదువుకోవచ్చు. టైము చూసి మాలతి లేచింది. నేను వెళ్ళాలి. పార్వతి కూడా లేచి నిలబడింది. దీనికి నేనెంత డబ్బివ్వాలో చెప్పలేదు. డబ్బొద్దు, నీకు నచ్చిన చీర ఒకటి నాకు పంపు. అలాగే అంది మాలతి. ఇద్దరూ గుమ్మం దాకా వెళ్లారు. మాలతి గుమ్మం దాటి వెనక్కి తిరిగింది. పార్వతి వైపు చూస్తూ నిలబడింది. ఏంటి అంతగా చూస్తున్నావు? ఇంకా నీ అందం తరగలేదు. అది నాకు సంతోషంగా ఉంది. పార్వతి కిలకిలా నవ్వింది. మాలతి నడవామట నడిచి వెళ్ళిపోయింది. దూరంలో ఆమె రూపం అదృశ్యమైంది. పార్వతి లోపలికొచ్చి తలుపులు మూసుకుంది. పొడుగాటి సోఫాలో వాలిపోయింది. క్లబ్బుకి వెళ్లబుద్ధి కావడం లేదు. డాక్టర్ చలంకి ఎదురుగా ఉండడం తనకిష్టం లేదు. అందుకే అతనిల్లు వదిలేసి మధ్యాహ్నం ఈ హోటల్కి బస మరిచింది. ఎవరో తలుపును తట్టారు. వెళ్లి ఆమె తలుపు తెరిచింది. హోటల్ కుర్రాడు బయట నిలబడున్నాడు. ఆమె మాట్లాడలేదు. లోపలికి వెళ్లి ఖాళీ కప్పులను అతను తీసుకుని వెళ్ళిపోతూ ఆమె వైపు చూశాడు. అమ్మా, భోజనం గదికి పట్టరమ్మంటారా అడిగాడు. ఇప్పుడే కాదు, 9ంటికి తీసుకురా అందామె. అతను వెళ్ళగానే తలుపులు మూసుకుంది. మళ్ళా సోఫాలోకి వాలింది. మాలతిని గురించి ఆలోచిస్తోంది. మాలతికి ప్రేమ గీమ అంటే నమ్మకం లేదు. డబ్బున్న భర్తను చూసి ఆమె తల్లిదండ్రులు వివాహం చేశారు. అందగాడు కాకపోయినా మాలతి అతనితో సుఖంగా సంసారం సాగిస్తోంది. టెలిఫోన్ మోగింది. ఆమె మెల్లగా వెళ్లి రిసీవర్ నెత్తింది. మాట్లాడకుండా నిలబడింది. హలో అందొక కంఠం. హోటల్ టెలిఫోన్ ఆపరేటర్ కంఠాన్ని ఆమె గుర్తుపట్టింది. ఏం కావాలి అడిగిందామె. డాక్టర్ చలంగారు జిమ్ఖానా నుంచి ఫోన్ చేశారు. మీరు గదిలో ఉన్నారో లేదో తెలుసుకోమన్నారు. ఉండండి, కనెక్షన్ ఇస్తాను. కాసేపట్లో డాక్టర్ చలం కంఠం వినపడింది. పార్వతి, ఎస్ నేనే అందామె. నువ్వింకా గదిలో ఏం చేస్తున్నావు? నేను క్లబ్కి రావడం లేదు. పార్వతి, ఎంతసేపు నీ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. ఇంతలోనే నీ మనసు మారిందా? మంచి ఇంగ్లీష్ పిక్చర్ని నువ్వు మిస్ అయ్యావు. జీవితంలో నేను మిస్ అయిన వాటిలో ఇదోటి అనుకుంటాను. పార్వతి, నిరాశ చెంది జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు. మనం అనుకున్నవి జరగవు. ఎదురు ఎదగడం కంటే ప్రవాహంలో కొట్టుకుపోవడం సులువు. డాక్టర్, మీ మాటలు నాకు అర్థం కావడం లేదు. నాకు పనులున్నాయి, వెళ్ళిపోవాలి. గుడ్ నైట్. ఆమె రిసీవర్ని పెట్టేసింది. తలుపుని ఎవరో తడుతున్నారు. వెళ్లి తలుపు తెరిచింది. ట్రే పట్టుకుని హోటల్ బాయ్ లోపలికొచ్చాడు. టేబుల్ మీద ప్లేట్లు పెట్టి ఆమె వైపు చూశాడు. ఇంకేమన్నా కావాలా అమ్మా? వద్దు అందామె. హోటల్ బాయ్ వెళ్ళిపోయాక ఆమె తలుపు మూసింది. బాత్రూంలోకి వెళ్లి చేతులు కడుక్కుంది. తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న శేఖర్ ఫోటో వైపు క్షణకాలం చూసింది. మెల్లగా డిన్నర్ టేబుల్ వద్దకు అడుగులు వేసింది.